శరత్ గారు. నా పేరు గట్టి శంకర్. అమ్మ నాన్న అనాథ ఆశ్రమం స్థాపించి 10 years అవుతుంది. 2010లో స్థాపించడం జరిగింది. మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతున్న అనాథలు ఎవరైతే ఉంటారో వారిని తీసుకొచ్చి వాళ్ళకు పునర్జన్మ కార్యక్రమం పెట్టాము. వాళ్ళని తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేయించి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇయ్యనికే అమ్మ నాన్న అనాథ ఆశ్రమం ఒక ఉద్దేశం. ఈరోజు అమ్మ నాన్న అనాథ ఆశ్రమం చేపడుతున్నటువంటి పునర్జన్మ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలలో అన్నం లేక చెత్త కుప్పలు పొండి తింటున్నటువంటి అనాథలని ఎవరు పట్టించుకోరు కాబట్టి వారి కోసము అమ్మ నాన్న అనాథ ఆశ్రమం స్థాపించడం జరిగింది. మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరిగే అనాథలను తీసుకొచ్చి వారు ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, ఏ రాష్ట్రం, ఏ కులము, ఏ మతము, ఎక్కడుంటారు వాళ్ళు, ఇంట్లో ఇల్లు లేదు, దిక్కు ముక్కు లేదు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం అమ్మ నాన్న ఆశ్రమం తరఫున పునర్జన్మ కల్పించాము. ఈరోజు అమ్మ నాన్న అనాథ ఆశ్రమం తరఫున ఇవాళ లోగో, వెబ్సైట్ కూడా లాంచ్ చేశామండి. ఈ లాంచ్ చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరిగే అనాథలందరూ ఒక కుటుంబ సభ్యులే, వాళ్ళకు ఫ్యామిలీ అందరూ ఉంటారు. వాళ్ళు ఎవరు, ఏ రాష్ట్రం, ఏ కులమో తెలియదు. మా వెబ్సైట్ నుంచి పోలీసు వాళ్ళ సహకారాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ అనాథలను తీసుకొచ్చిన తర్వాత, జుట్లు పెరిగిన తర్వాత వీళ్ళని గుర్తుపట్టడం కష్టం. వీళ్ళని తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా వెబ్సైట్లో పెట్టి పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని ఎఫ్ఐఆర్ ఏమంటే మిస్సింగ్ కేసెస్ ఏమైతే ఉన్నాయో వారికి పరిష్కారం చేసి వాళ్ళ ఇళ్ళకి పంపించడానికే ఇది ముఖ్య ఉద్దేశం అండి. 2 రాష్ట్రాలలో ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనపడ్డా దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అమ్మ నాన్న ఆశ్రమం సందర్శించి అక్కడ తీసుకొచ్చి వదిలిపెడితే వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇంకొక ఎవరు పట్టించుకోరు, ఎవరికి అవసరం లేదు. అందుకే ఈరోజు అమ్మ నాన్న అనాథ ఆశ్రమం మా టీం అందరం కలిసి ఒక మంచి పునర్జన్మ యాత్ర, పునర్జన్మ టీం తయారు చేశాము. ఏ ఒక్క వ్యక్తి కనపడితే అక్కడనే రోడ్డు మీద క్లీన్ చేసి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి పోలీసు వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి పంపించే ప్రయత్నమే ఇవి. వెబ్సైట్ లాంచింగ్ ఉందండి, లోగో లాంచింగ్ ఉంది. దగ్గర 2000 మందిని మన అమ్మ నాన్న ఆశ్రమం చేరదీసిందండి. హైదరాబాద్లో బెగ్గర్ ఫ్రీ సిటీ అనేది, బెగ్గర్స్ ఎవరు లేకుండా చిన్న పిల్లలు పాపము సిగ్నల్ దగ్గర అడుకుంటూ వాళ్ళు ఈరోజు సమాజానికి రేపు చెడుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చాలామంది చిన్నపిల్లలు దొంగతనానికి అలవాటు అయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లల్ని ఎత్తుకొని సిగ్నల్ అప్పుడు అడుకున్న వాళ్ళని కూడా దగ్గర ఒక 2000 మందిని మా అమ్మ నాన్న ఆశ్రమం చేరదీసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లలో పంపించే కార్యక్రమం కూడా చేశాము. రాబోయే రోజులలో మన గవర్నమెంట్ GHMC తోటి కూడా కలిసి, పోలీసు వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే